హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్దీ అయిన హై ప్రోటీన్ ఉండే దోశ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్లాక్స్ సీడ్స్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఈ విధంగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. తర్వాత ఒక 8-9 వరకు ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీరా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై చేసినా కానీ చేదు వచ్చేస్తుంది. ఇవి అందులో డార్క్గా ఉంటాయి కదా, కొంచెం లైట్ డార్క్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం డార్క్ అయినాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టాలి. తర్వాత నువ్వులు, జీరా, ఎండుమిర్చి ఈ 3 తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఒకటేసారి కలుపుకొని ఫ్రై చేసేయండి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఎండుమిర్చి తొందరగా కలర్ వచ్చేస్తాయండి, చూసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని ఇప్పుడు చల్లారి పెట్టాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నువ్వులు, జీరా, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు ఒక స్పూన్ ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిదండి ఇది. ఇదే పొడిని మనం రైస్లో వేసుకొని కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసిన పొడిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో క్యూబుల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 వరకు వేసుకోండి. కారం కొంచెం చూసి వేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఎండుమిర్చి వేసాము, ఇప్పుడు ఆనియన్ దాంట్లో కూడా పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. తర్వాత గార్లిక్ 2-3 వరకు వేసుకోండి. ఇవి పెద్దగా ఉన్నాయని 2 వేసాను, చిన్నవి అయితే ఒక 4 వరకు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బరగ్గా చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా చేసుకుంటే బాగోదండి. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకోవాలి. నేను ఈ దోశ బ్యాటర్ బ్రౌన్ రైస్ వాడాను. 2.5 గ్లాసులకి 1 గ్లాసు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ముందు రోజే నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ తీసుకొని నీట్గా తుడవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లు ఎక్కువ రోజులు వాడినా కానీ అవి మధ్య మధ్యన అంటుకుంటూ ఉంటాయి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా పేపర్లో పైకి వచ్చేస్తాయి దోశలు. ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకొని దోశలా వేసుకోవాలి. ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు ముందు హైలో పెట్టుకొని, దోశ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుంటే మనకి బాగా వస్తాయి. చివర్లో తోకల్లాగా రాకుండా ఈజీగా వస్తాయి ఈ విధంగా. ఆ తర్వాత ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా పైన అప్లై చేయాలి. మొత్తం అంతా అప్లై చేయాలి. మామూలుగా ఆనియన్ మసాలా దాంట్లో కారం వేస్తారు, నేను కారానికి బదులు పచ్చిమిర్చి వాడానండి. చాలా బాగుంది. ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి కంపల్సరీగా. ఈ విధంగా దోశ మొత్తం అంతా అప్లై చేయాలి. ఆ తర్వాత దీనిపైన ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఎండుమిర్చి, దీంట్లో పచ్చిమిర్చి వేసాను, కొంచెం చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఒక 2 దోశలు తినగానే ఒక 3 టీ స్పూన్స్ వరకు మనకి ఈ పౌడర్ అనేది తినగలుగుతాము. ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మనకి రోజు ఏదో ఒక రూపంలో తింటే, ఇప్పుడు దోశ కానీ ఇదే పౌడర్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఒక 2 ముద్దలు తిన్నా చాలు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసిందంటే దీనిపైన ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవచ్చు. గీ కూడా చాలా మంచిది. అంతే అండి, ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలాంటి మసాలా దోశలు ఒక సైడే ఫ్రై చేసుకుంటారు. అంతే అండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఏదైనా పల్లి పచ్చడి కానీ పుట్నాల పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. అంత బాగుంటాయి ఇవి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.